హలో గాయ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 12th ఏప్రిల్ సండే అనమాట. మన వాళ్ళు అప్పుడే మెసేజెస్ పెట్టేశారు, వీళ్ళకి రిప్లై ఇచ్చేయాలి. అండ్ ఈరోజు మార్నింగ్ నేను ఫుల్ ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా లేచాను అనమాట. అండ్ ఇక్కడ ఒక బల్క్ ఆర్డర్ అయితే నడుస్తుంది. అండ్ మీరు కూడా అంతేనా? ఎలాంటి రీజన్ లేకుండా హ్యాపీగా లెగ్గడము ఆర్ ఎలాంటి రీజన్ లేకుండా బాధపడడం మీతో కూడా అలా జరుగుతుందో కామెంట్ చేయండి. నాకైతే ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది, ఎలాంటి రీజన్స్ లేకుండా. అండ్ ఇక్కడ ఏంటంటే మీరందరూ అడుగుతున్నారు కదా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టట్లేదక్క ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా ఈ మంత్ అంతా నేను ఆల్మోస్ట్ ఒక 15 days వరకు ఇంటి దగ్గరే ఉన్నానండి. సమ్ రీజన్స్ నేను ఇంటికి వెళ్ళడం రావడం ఇలా జరుగుతుంది, అందుకే నేను పెట్టలేకపోతున్నాను. లాస్ట్ వీక్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నాను, స్పైసెస్ ఇవన్నీ కూడా అమ్మిచ్చింది అనమాట. ఈ దినుసులన్నీ కొంచెం ఎక్కువగానే వాడతాను, ఇవన్నీ అమ్మిచ్చింది. అండ్ ఇవి వచ్చేసి అత్తయ్య ఇచ్చారు, బూస్టు నెయ్యి ఇవన్నీ కూడా అత్తయ్య ఇచ్చారు. కొంచెం వీక్ అవుతున్నానని చెప్పి స్ట్రాంగ్ అవడం కోసం ఈ బూస్టు నెయ్యి ఇంకా ఇచ్చారు, కానీ అవి నేను ఆల్రెడీ సర్ది పెట్టేశాను. ఊరికే ఇవన్నీ సర్దుతున్నానండి, మీతో ఒకసారి షేర్ చేద్దామని అనిపించింది. సో దట్ నాతో పాటు మీకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అంతే. అండ్ ఇవి చాలా కాస్ట్ ఉన్నాయంటండి, 1500 1600 అయ్యాయంట. ఈ కొన్ని కొనుక్కుంటే తెలుస్తుంది, ఫ్రీగా తెచ్చుకుంటే తెలియదని. అమ్మిస్తుంటే నాకేం తెలియట్లేదు, అమ్మ అత్తయ్య ఇస్తుంటే. ఇప్పుడు కాస్ట్ చెప్తే అర్థమైంది ఇంత కాస్టా అని చెప్పి. సో ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా వాడదామని డిసైడ్ అయ్యాను. ఎంతవరకు చేస్తానో నాకు కూడా అయితే తెలీదు, ఊరికే మీతో షేర్ చేద్దామని చెప్పి షేర్ చేసేస్తున్నాను. అండ్ ఇంతలా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి, కొన్ని అయితే నేను రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు స్టిచ్ చేయాలి అనిపిస్తే ఇంక ఏకదాటిగా అలా స్టిచ్ చేసేస్తానండి. లేదు ఇంకా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, వేరే వర్క్ చేయాలంటే కనుక నేను ఇంక ఇంట్లో వర్క్ అది అంటే ఒక 1/2 hour ఆ వర్క్ 1/2 hour ఈ వర్క్ అలా పెట్టుకుంటుంటాను అనమాట. డైలీ ఒకటే రొటీన్ అయితే ఉండదు, ఎందుకంటే ఇంట్లో వర్క్ ఎండ్ ఆఫ్ ది డే నేనే చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కుతాను. ఒక్కొక్కసారి ఇంకా నాకు చేయాలనిపించకపోతే మాత్రం ఒకసారి స్టిచ్చింగ్, అలాగే ఒకసారి ఇలాంటి చిన్న పనులు ఇంట్లో వంట అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. సో అదండి ఈరోజు చిన్న షార్ట్ వీడియో, ఎందుకో మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేసేసాను. షార్ట్ నచ్చితే లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.